తరువ తరువ పుట్టు తరువునలయంబు తరువ తరువ పుట్టు తరువునలయంబు తరువు తరువ పుట్టు దధినిగృతము తరువ తరువ పుట్టు తనువున తత్వంబు వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. I repeatedly తరువ తరువ పుట్టు తరువున అలయంబు. by repeatedly ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒకదానితో ఒకటి అనేక పర్యాయములు రాపిడి జరిగినప్పుడు అందు నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది. by repeatedly rubbing one branch against another branch, there comes out the fire. తరువ తరువ పుట్టు తరువ తరువ పుట్టు దధిని ఘృతము. by churning చిలుకుతూ again, చిలుకుతూ రాగా పెరుగు నుండి వెన్న ప్రారంభమవుతుంది. by churning again and again, out of curd you get butter. తరువ తరువ పుట్టు తనువున తత్వంబు. విచారిస్తూ రాగా తన యందే దివ్యత్వం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. On inquiry, one will find out the divinity within. సాధనమున్న పనులు సమకూరు ధరలోన దేనికైనను మానవ ప్రయత్నము అత్యవసరం. For everything, practice is essential. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మనము నడవడానికి కానీ మాట్లాడటానికి కానీ తినడానికి కానీ వ్రాయడానికి కానీ చదవడానికి కానీ అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి. We have this eating, writing, talking, walking, everything is out of practice only. Reading, writing, everything is out of practice. అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి. In order to recognize the divinity, we should also make every effort. తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా. For the food served on the plate, we should put some work to the hand so as to carry the food to our stomach. అట్లు కాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపక్ష ప్రమాణం పంచపక్ష ప్రమాణం పంచపక్ష ప్రమాణం అని 100 పర్యాయం చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు. By repeating the menu, your hunger will never be appeased. అదే విధంగానే కేం రామ కృష్ణ గోవింద అని నామం ఉచ్చరించినంత మాత్రమే చాలదు. It's not enough if you chant the name of God, Rama and Krishna time and దానికి again. తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి. Appropriate to the name that we say, we should also take to action. సమాజ సంక్షేమాన్ని హృదయం నందు ఉంచుకొని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred. కానీ ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి ప్రయత్నములకు పాల్పడక కేవలం అన్నీ కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు. Man is not trying to make any sort of effort today. He wants easy path for everything. క్షీరే సర్వీ తిలే తైలం పుష్పే గంధం ఫలం రసం కాష్టం అగ్ని ఏకం పరాత్మా బహుదేహవర్తి.
పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో, just as you draw the butter out of the milk, నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో, as you get the oil out of the till seeds, పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో, just as you smell the fragrance out of a flower, ఫలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడాను ఆనందాన్ని అందిస్తున్నదో, just as the sweet juice gives you the pleasure, కర్ర నుండి నిప్పు బయలుదేరేనట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది. the divinity is present in everyone in the form of Atmic principle. దీనిని వేదాంతము ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. The Vedanta tells you, in fact there is only one thing that exists, but it manifests into many. కానీ ఇప్పటి పరిస్థితి యందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు యందు కానీ యువకులు యందు కానీ అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా, కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరర్థకం గావించుకుంటున్నారు. But what's happening is, among students and youth of this country, we find they're deluded. They have got misunderstanding. They have no total idea of that eternal truth, and they waste their time and the body and action too. రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును. Forms may be many. ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును. We may also name them. కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును. We may also experience out of every object. కానీ అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం. It is the doctrine of Shankara, the theory of non-dualism, that speaks of the fundamental principle being one and the same. విత్తనం నాటాం. We have sown a seed. ఒక మామిడి విత్తనం నాటాం. We have sown a seed of a mango. కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది. After some time it grows into a ఈ tree. వృక్షంలోపు శాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి. It branches repeatedly. కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి. That tree has hundreds and hundreds of అనేక వేల పుష్పములు ఉంటున్నాయి. It has thousands of flowers. అనేక వందల కాయలు ఉంటున్నాయి. It has hundreds of fruits. కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. It appears as though there is no relationship between the ఆకులకు flower కొమ్మలకు and the fruit. ఏమిటమైనటువంటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది. It appears as though there is no relationship in the branch వాటి and ఫలితములు the కూడాను leaf. భిన్న భిన్నంగా కూడాను మానవునికి అందిస్తుంటున్నాయి. Our experiences also out of those parts are different. కాయలు కోచి ఊరుగాయ వేసుకోవచ్చును. We make use of the fruits for ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును. leaves are used for bunting. ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును. The dry branches are used as firewood. ఫలములు తీసి భుజించవచ్చును. Fruit can be వీటి ఫలితములు partaken. కూడాను భిన్న భిన్నంగానే ఉంటున్నాయి. Our experiences also కానీ different out of the pair parts. బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికి ఆ విత్తనమే మూలాధారము. It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof. ఈ విత్తనమే లేకుండా వృక్షమే లేదు. Without the seed there is no tree. వృక్షమే లేకుండా కొమ్మలే లేవు. Without tree there are no కొమ్మలే branches. లేకుండా కాయలు లేవు. Without branches there are no ఈ leaves and విధంగా fruits. ఒకదానిపైన ఒకటి ఆధారపడి Each one depends on the other. అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము. It is the principle of non-dualism that speaks of the divinity ఈ as one దృశ్యకల్పితమైనటువంటి principle. జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును. కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది. In this apparent ephemeral world, you find varieties of names and forms, but the basic principle fundamental is one and the same. నిన్న చెప్పాను, శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందుడు అనేటువంటి యొక్క గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం. Bhagavan said yesterday, Shankara was born in that village Kaladi, and he lost his
father at an young age, with his permission of the mother, he could become a renunciant and ఈ approach a గోవిందుని guru by యొక్క name గురువు Govinda, learn గౌడపాదుడు. Shastras. గోవిందుని యొక్క గురువు గౌడపాదుడు. Gaudapada is the preceptor of ఆ Govinda. గౌడపాదుడు అనేటువంటి ఒక అతను అనేక విధమైనటువంటి ఒక ఋగ్వేదముల నుంచి ఈ ఏకత్వం అనేటువంటి తత్వాన్ని రుక్కులను వేరు చేసి It was Gaudapada who separated out Rukus out of Rigveda. తద్వారా ఇతనికి 3 విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడాను శంకరుని తరబీదు చేశాడు. He trained Shankara in this idea of Trinity, threefold path. 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే 4 వేదములు 6 శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. Before he attained the age of 14, he could learn all 4 Vedas, 6 Shastras, శ్రద్ధావాన్ Tarka, లభతే జ్ఞానం. Mimamsa. శ్రద్ధ కలిగినటువంటి వారికి కాలం ఏమాత్రం అడ్డు రాదు. When once one has this steadfastness, time will not come on the way. అన్నింటికి నీ కాలమే ప్రధానము, కాలమే ప్రమాణము. In fact, the time is the main one and an evidence and the standard. కనుకనే శంకరుల వారు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః, అంతా టైమే ఇంపార్టెంట్. So everything is time. Time is important. పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నొంది వృద్ధుడు కావాలనేటప్పటికీ కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది. A child who is born will take some time to age and become old. పుట్టగానే చైల్డ్ అని పేరు పెడుతున్నాము. At the time of birth we call it 10 child. సంవత్సరంకు బాయ్ అంటున్నాము. At the age of 10 boy. 30 years కు మ్యాన్ అంటున్నాము. At the age of 30 man. 75 years కు గ్రాండ్ ఫాదర్ At అంటున్నాము. the age of 75 ఈ we call చైల్డ్ him బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ grandfather. ఫాదర్ ఒకడే. కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు. Therefore, the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of కనుకనే time. శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు. Because of deep interest and steadfastness, Shankara could acquire all the knowledge. ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు. One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, అనగా wanted to test him. గురువుతో వాదం చేయడానికి పూనుకున్నారు. Meaning, he was prepared to argue with his గురువుతో teacher. వాదం చేయడానికి పూనుకున్న సమయం నందు అతి వినయ విధేయతలతో కూడినటువంటి వాడు శంకరుడు. Shankara is one of great humility. విద్యా వినయ సంపన్నేని, విద్యార్థికి వినయమే చాలా భూషణము. For a student, humility is the real decoration. ఈ వినయమే లేకపోతే విద్యనే మనకు ప్రాప్తించదు. Without humility, you cannot learn anything. కనుకనే గురువుతో వాదోపవాదనకు పూనుకుని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు. He sought in all humility for permission from his guru to argue with him. గురువుతో ఆజ్ఞ తీసుకుని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు. With his permission, he started to argue with his guru. ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. Shankara started arguing in a wonderful way with his teacher. All the arguments are endorsed by Vedic texts, and he taught the inward path, expressed and experienced ఆ outward. సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము 2000 years గొప్ప ago, గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు. there were many great scholars. ఈ పండితులందరూ కూడా కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు. In fact, all scholars of those times made use of their knowledge to earn money. కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు. They have forgotten the basic truth that the knowledge is for the wisdom. ఈనాటికి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు. But many students consider today that education is for కాదు, ఇది చాలా money. పొరపాటు. But it's wrong. కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం. Therefore, we have to work for food, whereas for education is for wisdom. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి, వీరింత గొప్పవారు అయినప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది, కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు, దురుపయోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those దీనివల్ల times. వచ్చేటువంటి ఫలితం ఏమిటి? What is the reward out of it? నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి అరవిందదలాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా. Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God. నే పుస్తకముల్ పఠించితిని I have gone through all books. పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ I read all sacred texts thoroughly. నిశ్చలమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల. Why do you pride yourself of all this knowledge? నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకముల్ కదా మానవా ధాత్రి నిరర్థకముల్ కదా మానవా. Oh man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and pay salutation Ani to the feet of God. శంకర్ల వారు కంటిదారాలు కార్చాడు. Shankara was shedding tears. ఈ దృశ్యాన్ని చూచాడు గోవిందుడు. Govinda noticed it. గోవిందుని గురువైనటువంటి గౌడపాదుడు కూడాను చాలా విచారించాడు. Gaudapada also felt ఈ very లేట sad. వయస్సు అందే ఈ పవిత్రమైన భావములు ఈ శంకరులో ప్రవేశించటము చాలా అద్భుతము. It's rather mysterious that Shankara could have sacred thoughts at the tender age. ఈనాడు ప్రపంచం నడుస్తున్నటువంటి ఈ అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములకు తగినటువంటి ఆధారాన్ని నిరూపించేటువంటి వాడు శంకరులు అని వారిలో వారు నిర్ణయించుకున్నారు. Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood. శంకరుని పిలిచి నాయన ఇక్కడ ఉండనక్కర్లేదు. They told Shankara, you don't need to be here any రేపటి longer. దినమే నీవు కాశీకి బయలుదేరు. Tomorrow you go over to Kashi. కాశీలో ఉండినటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు. Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of ఈనాటి non-dualism. అన్యాయ అక్రమ అనాచార అసత్యములు కూడాను రూపుమాపడానికి విద్యార్థులే తగిన సమర్థులనేటువంటి ఒక సత్యాన్ని కూడాను ఈనాటి విద్యార్థులు గుర్తించాలి. Students should know today they are the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood. గురువులతో ఆజ్ఞ తీసుకొని Taking the permission from Guru, కాశీకి బయలుదేరాడు. he went to Kashi. ఆనాడు ఏ ప్లేన్లు, ఏ కార్లు, ఏ బస్సులు, ఏ ట్రైన్స్ ఏది లేదు, కాలినడకతో. In those days there was no transport facility. 16వ సంవత్సరము. He was age 16. ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుల్ని తీసుకొని తాను కాశీకి బయలుదేరాడు. He went to Kashi along with a number of disciples with him. దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణని పాణీ వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు. On the way they saw a scholar sitting under a tree repeating the అక్కడ principle of ప్రారంభించాడు grammar. భజ గోవిందం. There he started his Bhajagovindam. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి
రక్షతి డుక్నుంకరణే నహి నహి రక్షతి డుక్నుంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఓ మూర్ఖుడా, కేవలం గ్రామర్ తోపల నీవు ఏం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు. O foolish man, what is it that you get out of this grammar? When the end is near, this grammar will never come to your rescue అంత్యములో and help. బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి ధనకనక వస్తువాహనాదులు కానీ నీ వెంట రావు. No relations, no material objects, no wealth, no money నీ will ever వెంట follow you. గంట ఇంట కంట ఉంటుండి నిన్ను కాపాడేటువంటిది దైవ చింతన ఒక్కటే. భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు. You are aged now. The only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name. అక్కడ అతని సమాధానపరిచి అతనితో చక్కగా ఇది ప్రయోజనం లేదు, ఇంకా భగవంతుని యొక్క చింతన కావాలి అనేటువంటి మార్గమును అతనికి బోధించి కాశీలో ప్రవేశించాడు. He taught him the need to glorify God, to sing His glory. And then శంకర్ల వారి started his journey. ప్రబోధనలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. శుక్లపక్ష చంద్రుడి వలె వికాసిస్తుంటున్నాయి. Shankara's teachings were spread, were publicized, propagated far and ఒకనాటి wide. పండితులందరికీ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. A big conference was convened by scholars. పండితులందరూ గొప్ప గొప్ప కంకణాలు ధరించి పెద్ద పెద్ద శాలువలు కప్పుకొని రుద్రాక్షలమాలను వేసుకొని చాలా గొప్ప టీవీగా వచ్చి కూర్చున్నారు. All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and ఈ majesty. ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల. There in that congregation there's a lot of pomp, show and శంకరుల వారు aggrandizement. సింపుల్ గా వచ్చాడు. But Shankara came there with all మోకాళ్ళ వరకు simplicity. ఒక చిన్న పంచి కట్టుకున్నాడు. He wore only one panchade ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు. and a small towel. ప్రవేశించాడు. He stepped into that conference. ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరూ కూడాను ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు. All scholars stared at him as if they were started making fun of him. ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు. He has nothing like any Rudrakshamala. ఇది చూచారు. They saw. ఇతనేమిటి, పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు. Many started thinking this way, what is that he has no Rudrakshamala at least? What kind of capacity in the అందరూ power he కోరారు, has? శంకర్ల వారు మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు. We have come to know Shankara, that you are the greatest exponent and an expert in all Vyakarana, and also you are the propagator of the theory of non-dualism and expert of Veda. We have come to know that. తేజీ ఎక్కాడు. చిన్న పిల్లవాడు చిరునవ్వుతో చేతులు జోడించాడు. Smilingly stood on the dais with folded hands. వలదు వలదు ధనదాహము నరుడా, వలదు వలదు ధనదాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు, కర్మ ఫలితమే కదరా విత్తము, విత్తము కర్మ ఫలితమే కదరా విత్తము, కలిగినంతలో కనరా తృప్తిని, భజ గోవిందం భజ గోవిందం. Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all. వలదు వలదు ధన దాహము నరుడా. ఎందుకు ఈ దాహం మీలో ప్రారంభమైపోయింది? పండితో సమదర్శన, ఈ దాహం మీకు ఎందుకు వచ్చింది? ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు. Though he was quite young, he started telling like this, why do you have thirst for money? కర్మ ఫలితమే, కర్మ ఫలితమే కదరా విత్తము.
It is only the మనం wealth. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము. This wealth is nothing but the result of your past యద్భావం actions. తద్భవతి. మన శ్రమల కొద్ది కూడా లభించినటువంటిది ఈ ధనము. As is the effort, so is the wealth that you acquire. రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పని చేస్తే నీ యొక్క పొట్ట నిండదా? If you work with both your hands, you can just fill your stomach. భగవంతుడు ఎంత అనుగ్రహపరుడు, God is one of ఎంత grace, కరుణామయుడు. one of compassion. రెండు చేతులనిచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు. He has given us 2 hands and 1 stomach. ఒక్క పొట్టని నింపుకోవడానికి 2 చేతులు చాలవా? Are not the 2 hands enough to ఈనాడు fill నీవు 1 2 stomach? చేతులతో పని చేయటం లేదు, Today we are not working with both కనుక నీ hands. పొట్ట నిండటం లేదు. Therefore your hunger is not appeased. సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. Never give any scope for any laziness. కనుక ధనాదాహం అనేటువంటిది మానండి, So don't have thirst for money. దైవదాహాన్ని పెంచుకోండి, Develop thirst for ధర్మదాహాన్ని divine. పెంచుకోండి Develop that. అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు. Then he gave wonderful, excellent lecture. ఆ చేరిన పండితులే కాక పండిత శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు. Not only scholars, their disciples and their disciples in turn were very much surprised. పిట్ట కొంచెము కూత ఘనము. Though the bird is so small, but his shout is so loud. పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు. The boy is so young, నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి. but his teaching is sacred. నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి. Not only that, his behavior is exemplary. ఇది ఏ మహనీయుల యొక్క గుణములు. That is the quality of noble soul. కర్మణ్యేకం అంతా మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. It's only the noble soul where you find the harmony of thought, word and ప్రాపర్ deed. స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. That's what he said. The proper study of mankind is ఈ man. మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి. We should have this sanctity behind this Trinity. మనసు పరిశుద్ధంగా ఉండాలి. Mind should be pure. ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి. Out of the pure mind only comes ఈ truth. సత్యవాకు తగినట్టుగా సత్ప్రవర్తన కూడా చేరాలి. As per the truth stated, there should దీనిని be action త్రికరణ శుద్ధి appropriate. అని చెప్తూ వచ్చారు వేదంలో. This is what is called purity. ఈ త్రికరణ శుద్ధి ఆ శంకరుల వాయందు ప్రత్యక్షంగా కొట్టవచ్చినట్టుగా కనిపించింది. This purity is spectacular, quite conspicuous in Shankara. ఇంకా అనేక మంది లేచారు, ప్రశ్నలు వేస్తూ వచ్చారు. Many got up and started questioning him. అద్వైతం అంటే ఏమిటి? What do you mean by non-dualism? అద్వైతం అంటే ఏకత్వమే. It means only one unity, oneness. అది ఏ నిజమైన అద్వైతము? That is true non-dualism. ఏకాత్మ దర్శనమే అద్వైతము. The vision of oneness is non-dualism. అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం. The non-dualism is the true జ్ఞానం wisdom. జ్ఞానం Wisdom. ఏమిటి? భౌతిక జ్ఞానమా, Is it physical లౌకిక జ్ఞానమా, or worldly ప్రాపంచిక జ్ఞానమా, Worldly. ప్రాకృత జ్ఞానమా, or that is ఆధ్యాత్మిక physical జ్ఞానమా, or నైతిక material, జ్ఞానమా? spiritual? ఏ జ్ఞానము? What sort of wisdom? వైజ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం. It is only the spiritual knowledge, spiritual ఇది wisdom. ఏ మూలాధారమైనటువంటిది. It is the fundamental principle. ఇట్టి మూలాధారమైనటువంటి తత్వాన్ని ఈనాడు ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. This fundamental principle is not recognized by any scholar. నిన్ను చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుంచి కుండలు వచ్చాయి. You have the pot made out of mud, కానీ but కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి. there is mud in the pot, but pot is not there in the mud. మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి. It's out of this clay you have many pots. బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి. Gold is one, jewels are many. ఇదే విధంగానే Likewise, మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే, the fundamental principle is one and the same. దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి. But the names and forms vary. కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే, When once it is there, it's చెవులు called పోగులు bracelet. అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే, There we call వేలికి earring. పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు, The ring. మెడకి వేసుకుంటే దండ అంటున్నారు, It's a necklace. కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు. The waistband. ఈ రూపనామములంతా కూడా వేరువేరే, కానీ బంగారం ఒక్కటే. The names and forms differ, but the gold is one and the same. దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు. This he declared emphatically with all the stress there in the congregation. ఏమిటి ఇందులో భేదం? What is this diversity? రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
Is there multiplicity or diversity either in అన్నిటికీ form or హృదయమే behavior? దీనికి మూలాధారము. హృదయమే మూలాధారం. The heart is the fundamental basis for everything. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు. So one should follow the conscience, one's own heart. ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చాడు. Shankara also taught easy paths in this direction. శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే. Gold is one, but jewels are many. Cows may be of different colors, but the milk is one and the same. Beings are ఈ many, but the విధంగా life మీరు is same. కోతులకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే. When once you go into the depth, you will understand this unity. ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు, So many assembled here, అనేక రూపనామంతో ఉంటున్నారు, with many names and forms. అనేక భావములతో ఉంటున్నారు, With many feelings. అనేక ప్రవర్తనతో ఉంటున్నారు. Varied behavior. కానీ అందరి ఎందుకును పంచభూతములు ఒక్కటే. But in all, the five elements are one and the same. నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే. In everyone, the five elements are uniform. ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము. The nature of these five elements is Paratattva. This అది అందరి యందు ఉంటున్నది. that is present in కాబట్టి all. నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే. Therefore, everyone is an embodiment of the divine. మీరందరు కూడా బ్రహ్మస్వరూపులే. You are all the embodiment of Brahma. అందువల్లనే భగవద్గీత ఎందుకు కానీ లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి. Therefore, Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art. Tattvamasi. అహం బ్రహ్మాస్మి, Aham Brahmasmi. I am Brahma. నేనే బ్రహ్మ. I am Brahma. ఇది కాదని ఎవరు చెప్పగలరు? Who can deny? బ్రహ్మ అంటే ఏమిటి? Who is Brahma? బృహస్వరూపము, That is vast. వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది. That which is expansive. కాబట్టి మానవుని ఎందుంటున్నటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి. So human thought widens. మీరు ఇక్కడ ఉంటున్నారు, Here you are. కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్లో ఏ బొంబాయి లోపల తిరుగుతుండాలి. But your mind goes around the Delhi or ఇది ఎంత Madras. విశాలమైనటువంటిది. How ఒక్క vast. క్షణంలో వెళ్ళిపోయింది ఢిల్లీ. In a moment the mind goes to Delhi. కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి. So it is cosmic, ever expansive. కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తియే బ్రహ్మము అని పేరు. So this vastness is Brahman. ఆ శక్తి ప్రతి మానవుని యందు ఉంటున్నది. That power is మనం latent in దానిని everyone. పోషించుకోవటం లేదు, So that we are not దాన్ని మనం understand. బలపరచుకోవటం లేదు. That we don't strengthen. కానీ దీనిలో ఆశలు కూడాను దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. And we don't have interest, but we have excessive desire too. ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైతు. There is a farmer. ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది. He has got only little land. తాను ఇంకా ఎక్కువ భూమినిగా పెంచుకొని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అని ఆశపడ్డాడు. He wanted to expand, have little more, and call himself a zamindar. That was his plan. కొంతమంది మిత్రులంతా చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుందా? డబ్బు లేదు కదా. Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that? కానీ మేము ఒక యుక్తిని చెప్తాము, దాన్ని నీవు అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు. But we'll tell you some small knack. If you follow, you can ఆశ buy. కలిగినటువంటి వాడు కానుకనే 2 చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు. Because he has got lot of desire, he paid absolute attention to what he said. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ, వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు ఒద్దిగ్గా ఉండవు, Ears are not, విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చి పెట్టుకుంటారు. ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things. అప్పుడు ఏమో శ్రద్ధగా విన్నాడు ఈ రైతు. And the farmer listened to in rapt attention. మీరు చెప్పండి, తప్పక నేను చేస్తానన్నాడు. I'll certainly follow the knack you tell me. ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా, ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, It's ఆ not హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు. It's not
possible for you to acquire vast land here in Andhra Pradesh. Better you go to Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు. There he met the Raja of Himachal Pradesh. సార్ నాకు భూమి కావాలన్నాడు. He said, I want land. నాయన ఎంత దూరం నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్ ఎంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకే ఇచ్చేస్తానన్నాడు. The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now I am prepared to give you the land as much as you want. బయలుదేరి దానంతా చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసేస్తానన్నాడు. You start from one point, go around and come back. That extent I will give you that land. సంతోషించాడు. He was very happy. టిఫిన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు. టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం. If he takes breakfast, it would be heavy, rather ఆశ tiresome to walk. ఇంత మోసానికి గురి చేస్తుంది. It's only that desire that make everybody to suffer. పరిగెత్తాడు. ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు. He ran and ran. తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగుల దూరంలో ఉంటున్నాడు పాపం. Just is away from 20 feet from the starting point. దాహమైంది, He was thirsty గుండె పట్టింది, and కింద కూలాడు, he was breathless. He fell on ground ప్రాణం వదిలాడు. and he died. అప్పుడు గుమికూడినటువంటి ప్రజలందరూ చేరి, And రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలున్నారు. all people gathered there and said, "Oh king, this man has come from far off, long distant place. But he wanted hundreds of acres now. 6 feet or enough." Now 6 feet and 4 feet. 6 feet or ఎందుకంటే enough. ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం. Because enough for the body there to rest. చూచారా, ఇంత దురాశకు పోవటం చేత కట్టగడిపి ఎంత దుర్గతి పట్టిపోయింది. Because of too much of desire, what happened to him కనుక ultimately? మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి. So our desire should be under a certain limit. ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి. Because they become limitless, we are put to danger. కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు. So Shankara taught to everyone. వలదు వలదు ధన దాహము నరుడా. Don't have పాస్ that అయిన thirst తక్షణమే పిల్లలకు నువ్వు పాస్ అయిన money. తక్షణమే It is quite natural to have these desires. ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరుతారు. People go for visa and ఏ passport. ఇరానో, ఏ ఇరాకో, ఏ అమెరికానో, ఏ ఇజ్రాయెల్, ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి. They want to go abroad. Iran, Iraq, America. విద్యార్థులారా Students, చక్కగా గుర్తించుకోండి. know this clearly. ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు. What is not present in Bharat is not present anywhere in the world. సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది. Bharat is the master for the whole world. అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు. Many visit ఈ this country. భారతదేశం ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి. This is the land of spiritual path. This is the land of sacrifice. This is the land of merit. కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు. Even if you earn little, just you can lead a peaceful life. గొప్ప చదువు కలిగి చిన్న గుణంబున్నా, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్నా, ఫలమదేమి వాని గుణమదేమి. With all the high education, if your qualities are so low and mean, what is the reward? What is the result of it? పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి. Why 10 acres of useless barren land? It is enough if you have small, కొంచెమైన fertile ఉంటే కూడా land. చాలు మనకు. Even if అదే it's విధంగాని ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని, కర్మను, కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం. By going abroad, we waste a lot of time and money. తినేది భారతదేశం తిండి, In fact, we eat త్రాగేది what- భారతదేశం నీరు, And we drink this జీవించేది water. భారత భూమి పైన, And we live పుట్టినది here on భారత this earth. భూమి, This is నేను Bharat. భారతీయుడును. You are Bharatiya. ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకొని వస్తున్నారు? What is that you earn there abroad by leaving this country? ఈ దురాశలు మానండి. Don't have too much of desire. మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి. You be here in this country and serve this ఈ country. పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు, దీనులంతా ఉంటున్నారు. వారికి సేవలు చేయండి.
There are many poor and needy people, sell them. స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి. Along with your own selfish interest, think of the spiritual end also. ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి అందించుకొని చదువులు ప్రారంభించాలి. Keep in view the social progress and the welfare of the society. ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమి లేదు. You may have very high degrees, after all they are useless. బయట దేశాలకు పోతున్నారు, You go abroad. ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతున్నారు. There in foreign countries, when they don't get job, అక్కడ they కప్పులు serve as కడిగినా bearers in a hotel. కూర్చున్నాకి చిమ్మినా ఎవ్వరూ ఏం చూసేటువంటి వారు లేరు. Because nobody will notice you, even if మన you sleep ఇంట్లో there. మనం తిన్నటువంటి యొక్క టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాము. Here we are ashamed even to wash the very ఎందుకు plate. సిగ్గు? Why? మన ప్లేట్ మనం కడుక్కోవటంలో సిగ్గేంటుంది. Why can't you clean your own plate? ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే క్షీణింపజేస్తున్నాము. It's because of this show and pomp we are responsible for this degradation. ఇది నాదు మాతృదేశము, This is my motherland. ఇది మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు, This is my religion. ఎదగొట్టి నుడువనేరని బెతికిన పీనుగొకండు వసుదంగలడా. Is there anyone who does not declare that? దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి. As attachment body is important, so also attachment to the అయితే motherland. మన దేశం కదా అనుకొని పరదేశాన్ని మనం ఏమాత్రమో హాస్యాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవద్దు. Because of the patriotism that you have in you, you cannot criticize any లోక other country. సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉంటుండాలి. The whole world should be happy for that matter. కానీ శ్రీరాములు చెప్పాడు, Sri Rama said, రావణుని చంపిన తర్వాత after killing విభీషణుని Ravana, పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు well, all preparation is made for coronation సుగ్రీవుడు, of Vibhishana. జాంబవంతుడు వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి, స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు విలువలతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు. Sugriva, Jambavan, Angada all came and prayed to కడపటికి Rama. లక్ష్మణుడు కూడా చెప్పాడు, Even Lakshmana also said, అన్నా brother, మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు, Bharata is already ruling మనం Ayodhya. రాజులం కాము, We are no longer kings. కనుక ఈ రాజ్యానికి నీవు ఉంటుండి ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు. Sanctify this Lanka, rule this Lanka also. అప్పుడు చెప్పాడు రాముడు, Then Rama said, జననీ జన్మభూమశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండినని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నదని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా? for the simple reason my mother is not beautiful and ugly, I cannot call other beautiful woman as my కురిపి mother. అయినప్పటికీ నేను నా తల్లి నా తల్లి. My mother may be ugly, she continues అలాంటి to be my విశ్వాసాన్ని mother. ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి. Students should develop such strong మన faith. మాతృభూమి, Our motherland. ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి. We should bring the prestige and the dignity ఈ of this దేశానికి country. తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి. We should uphold the respect of this country. కనుకనే ఆనాడు కాలడీలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా నువ్వు కేరళ రాజ్యానికి ఎంతనో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు. For that reason, Shankara, born there in the Kaladi village of that state of Kerala, brought very good name to that మంచితనం state. ఎక్కడో అక్కడే అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది. Where there is goodness, there is reputation. ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్. This goodness is godness. గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది. When there is no goodness, it will be godlessness. కనుకనే మొట్టమొదట మనమే దైవము. We are God. దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు. There is nothing greater than the divine. మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము. And this love is ఇదే God. latent in మానవతా us. విలువ. This is the human value. ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి. We have to develop దయ, human value. ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం. We have to foster and develop the divine qualities of compassion, ఈనాడు sacrifice, మానవుడిగా love. కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు. But we are humans for name's sake. But we don't కనుకనే have human ఆచార values. మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చును. It can be clearly said that we are humans just in form, by form, not by behavior. శంకర్ల వారు Shankara. 16 సంవత్సరం నందే At the age of ఈ బోటి 16. విద్యార్థులుగా ఉంటుండి ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకుడను తరతరములు ఎందుకుడను మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటున్నది. ప్రతి Like a diamond. విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి. Every student should be an ideal student. తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి. They should make their parents happy. సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి. They should bring a good name to the society. దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి. They should also uphold the reputation of this country. మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి. And we should redeem our lives being human. కనుకనే
శంకర్ల వారి యొక్క ప్రబోధనలు కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరే అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడాను ప్రబోధిస్తూ ఉన్నాడు. Shankara taught in this text of Bhajagovinda the principle of అయితే detachment. ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి ఒక ప్రబోధన చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు, సత్యానికి భయం ఎందుకు? Others may feel what is this, that principle of detachment is taught to the అంత youngsters. సులభంగా విరక్తి లభిస్తుందా? Is it that అబ్బో, simple, రానిరా. that easy? No. సంవత్సరాల కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్తైనా మార్పు లేదు. One might అలాంటి listen సమయంలో to this. ఒక్కటూరి వింటానే మార్పు కలుగుతుందా? One might listen to the అది ఏదో discourse of ఏ గొప్ప detachment. అదృష్టవంతులకో అలాంటి మార్పు సంభవిస్తుంది. Only the lucky and meritorious one నిజంగా will be able to కొత్త develop సిద్ధంగా detachment. ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏమిటి? In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely అందువల్లనే lucky. చెప్పాడు, నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది. When once there is the spirit of sacrifice, the progress is ensured. త్యాగం అంటే ఏమిటి? What do you mean by sacrifice? త్యాగం మనకు క్షేమాన్నే కోరుతుండాలి. It is a sacrifice that ensures గాలి our welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము. We breathe. పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి. That which is inhaled, and that will follow by exhalation. కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా? Don't we మరి sacrifice ఫుడ్ there? తీసుకుంటున్నాము. We eat food. ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటికి పంపకపోతే కడుపు పాడైపోతుంది. And there is excretion on the other hand, or else stomach would be అదే upset. విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుండాలి. Suppose there is blood ఆ here. రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి. It's the blood that must circulate అప్పుడు all లేకుండా over. ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. On the other hand, if the circulation stops, you will have కనుకనే boil there. బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి. And therefore the intellect, the money and blood must circulate always. బుద్ధి Buddhi, intelligence also. ఇవన్నీ సంచరిస్తూ ఉంటుండాలి. They should circulate. ఈ త్యాగములకు ఎవరు అర్హులవుతారో వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు. Those who are prepared for this sacrifice, they are lucky ones. దైవానికి దూరంగా ఉండినంత వరకు కూడాను దైవతత్వం వారికి ఏమీ అర్థం కాదు. So long they are far off from God, they cannot understand divinity. దైవానికి సమీపంగా పోయే కొలది జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది. As they come closer and closer to God, they will know the secrets of life. అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది. Unknowingly they develop ఈ వైరాగ్యం renunciation. పండిటమే కాదు, మనసు నిండిపోతుంది, And your heart will be full and జీవితమే satisfied. సార్థకమైపోతుంది. And the life will be redeemed. అందువల్లనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది. Therefore, nor of the Brahman becomes Brahman himself. Both become one. కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి, త్యాగ బుద్ధులు కలిగి, వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది. The essence of పరోపకార epics only two. పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండింటిని మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం. The essence is summarized by Vyasa in two: help ever, hurt never. It is enough if we follow this too. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప జాన బినా సంయోగ నహీ, జప జాన प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना पर
बिना दुख शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन